నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వల్లభనేని వంశీ గన్నవరం వైసీపీ అభ్యర్థి. ఈయన ఏం చేసినా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ మాట మాట్లాడకపోవడం కూడా ఒక ఇదయింది, ఒక అంశమైంది. ఇప్పుడు ఆయన డల్లాస్లో తేరారు అంటున్నారు. మరి ఇప్పటికిప్పుడు హుటాహుటిన వల్లభనేని వంశీ అమెరికాలోని డల్లాస్లోకి వెళ్ళడాల్సిన కారణాలు ఏంటి, ఏమై ఉండొచ్చు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వల్లభనేని వంశీ గన్నవరం వైసీపీ అభ్యర్థి. అంటే వల్లభనేని వంశీ ఏం చేసినా ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయింది. సో ఆయన మాట్లాడినా చర్చనీయాంశమే, మాట్లాడకపోయినా చర్చనీయాంశమే. మరి ఇక్కడ ఎందుకు అని అనుకున్నారేమో, ఆయన ఇప్పుడు గన్నవరంలో ఉండకుండా అమెరికాలోని డల్లాస్ వెళ్ళిపోయారు అంటున్నారు. అసలు డల్లాస్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్లో ఉన్నారు. సో ఈయనేమో ఇప్పుడు డల్లాస్ వచ్చేసారు. రోజా ఏమో అటు ఊటీ వెళ్ళారు అని అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమ్మర్ ట్రిప్కి వెళ్తున్నారు. అసలు ఏమైంది వైసీపీ నాయకులకి? ఎందుకు ఇలా ఒకరి తర్వాత ఒకరు ట్రిప్కి వెళ్తున్నారు? ఇప్పుడు వాళ్ళలో ఒక ఏమన్నా అభద్రతా భావం వచ్చేసింది. ఏం చేయాలి, వాట్ నెక్స్ట్? ఇప్పుడు నేను ఓడిపోతాను అని తెలుస్తోంది వాళ్ళకి. ఇప్పుడు ఓడిపోయాక రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కంటే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళకి అసలు ఫేస్ ఎలా చూపించాలి? బికాజ్ మనము అనుకుంటాము అన్ని శాశ్వతాలని. 5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, 5 ఏళ్ళు ఒక మంత్రి ఉంటాడు, అంతే. 5 ఏళ్ల తర్వాత ఎవడు రాజా ఎవడు మంత్రి ఎవడు చెప్తాడు? నీ మంచి పనులు ఏమైనా ఉంటే నిన్ను ప్రజలు ఎన్నుకుంటారు, లేదు నిన్ను ఇంటికి పంపిస్తారు. ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో అది కాదు. అతను చేసిన ఒక అది పని అనేకంట మాటలు అతన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నోరు ఎప్పుడూ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలనేది అందుకే పెద్దలు. బికాజ్ మాటే మంచి మాటే చెడు. ఈయన ఏం చేశాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఏదైనా అలిగేషన్ చేయొచ్చు రాజకీయంగా. ఇప్పుడు రాజకీయాల్లో ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం సహజం. కానీ ఈయన ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడంటే, ఈయన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు భార్య గురించి కావచ్చు, చంద్రబాబు నాయుడు కొడుకు గురించి కావచ్చు, చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. చాలా తప్పు కదా. అసలు ఆడవాళ్ళని తీసుకురావటం ఏంటి? మీకు ఎవడిచ్చాడు హక్కు? అంతే కదా. ఇప్పుడు ద్రౌపది అడుగుతుంది, మీకు గుర్తుంటే ద్రౌపదిని ఈడ్చుకురమ్మంటాడు అతను. అంటే అప్పుడు అడుగుతుంది, నా భర్త నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా? అంటే అక్కడే ఉంది మీకంతా కూడా. అంటే ఇప్పుడు సపోజ్ ధర్మరాజు ముందుగా తన్ని పెట్టుకున్నాడు అనుకోండి పణంగా, తన్ని అందులో పెట్టాడు తన్ని పణంగా. అప్పుడు జూదంలో అతను ఓడిపోయాడు అనుకోండి, అతనికి అప్పుడు భార్య మీద హక్కు ఉండదు. అలా కాకుండా ముందు ద్రౌపదిని పణంగా పెట్టాడు అనుకోండి, ద్రౌపదిని ఓడిపోయాడు అనుకోండి, అప్పుడు ధర్మరాజుకి భార్య మీద హక్కు ఉంటుంది. అది ద్రౌపది అడుగుతుంది. అలాగా అసలు ఆడవాళ్ళ విషయాలు మీరు తీసుకురావద్దు, మీకు హక్కు లేదు, అది చెప్పడానికి చెప్తున్నా. ఆడవాళ్ళ విషయంలో భర్తకు కూడా కొంతవరకే ఉంటుంది హక్కు. భార్య వద్దు అనుకుంటే భర్త ఏమీ చేయలేడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు అత్యుత్సాహంతో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా చంద్రబాబు నాయుడు భార్య గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అది చాలా తప్పు. ఈవెన్ మన రోజా గురించి కూడా మనం మాట్లాడకూడదు. నేను ఎందుకంటే వ్యక్తిగతంగా ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెన్ షీఈస్ టాకింగ్, అది ఆవిడ సంస్కారం. కానీ మనం మాట్లాడక్కర్లా, ఆవిడ రాజకీయం వరకు మనం ప్రస్తావిద్దాం, అంతే కదా. ఆవిడ ఏం చేశారు గతంలో, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కానీ ఆవిడ నోరు జారకూడదు. ఎవరైనా ఆవిడ జారకూడదు, మనము జారకూడదు. కానీ వల్లభనేని వంశీ చేసిన పనికి ఈరోజు సిగ్గుతో తలదించుకుంటున్నాడు అతను. అది మదన పడ్డం మొదలైంది అతను అంతర్గతంగా. మీకు అది అర్థమవుతుంది. మీకు ఎలక్షన్స్ ముందే అతని ఫేస్లో ఒక మీరు చూసారంటే ఎక్కడైనా కళాకాంతి ఉందా? లేదు. ఏదో ఒక భయం ఉంది అతని ఫేస్లో. అందుకని చెప్పకుండా అతను అమెరికాలో డల్లాస్లో తేలాడు. ఎందుకు తేలాడు అంటే కొడుకు చదువు కోసం అన్నారు, కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాజకీయ భవితవ్యం ఏమిటి? ఇప్పుడు నేను ఓడిపోతాను, వాట్ నెక్స్ట్? వైసీపీ ఉండదు. ఇప్పుడు వైసీపీలో ఇంతకాలం నెత్తిన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు, నెత్తిన పెట్టుకుంటారా? వాళ్ళకే దిక్కు లేదు. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? పెట్టుకోరు కదా. సో ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే లోకల్గా అతను ఎవరికి ఫేస్ చూపించలేడు. ప్లస్ ఇంకోటి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు వర్గం అంతా కూడా వల్లభనేని వంశీని రాజకీయంగా దెబ్బతీయటానికి
యార్లగడ్డ వెంకట్రావు అనే ఎన్ఆర్ఐని తీసుకొచ్చి అతను ప్రత్యర్థిగా నిలిపారు. సో ఈ రోజు అతని ఓటమికి అతని వర్గీయులు కూడా కారణమయ్యారు. సో ప్రతి వాళ్ళు ఏం చెప్తున్నారు, అతని మనుషులే ఏం చెప్తున్నారు, నువ్వు ఓడిపోతావు అని చెప్పారు. అది భయం పట్టుకుంది అతని. సో ఎందుకు వెళ్ళాడు అమెరికా? ఎందుకు వెళ్ళాడంటే ఇప్పుడు రేపొద్దున నేను ఓడిపోతే మళ్ళా తిరిగి తెలుగుదేశంలోకి రావటానికి అక్కడుండే ఎన్ఆర్ఐస్ ద్వారా హీస్ ట్రయింగ్ అని మనకి న్యూస్ వచ్చింది. ఓకే. సో ఎవడికి వాడు వాళ్ళ భవిష్యత్తుని భద్రపరచుకోవటానికి వాళ్ళ వేలో వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆ రకంగా వల్లభనేని వంశీ అన్నవాడు మళ్ళా తిరిగి తెలుగుదేశానికి వచ్చే అవకాశం అయితే ఉంది. అది అధిష్టానం అంగీకరిస్తుందా లేదా అనేది తర్వాత విషయం. నాట్ ఓన్లీ వల్లభనేని వంశీ, ఇంకా చాలామంది తెలుగుదేశానికి క్యూ కడతారు చూడండి మీరు. ఇప్పుడు కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే వెళ్ళిపోతారు. అవును, అందులో వింతలేదు మనకేమీ. వెళ్ళినా తప్పేంటి అని అడుగుతారు కూడా వాళ్ళే. అవును, రాజకీయంలో రాజకీయ నాయకులు లాగా అటు ఇటు అంటే ఆ పార్టీ కాకపోతే అంటారు కదా, శాశ్వత మిత్రత్వం ఉండదు, శాశ్వత శత్రుత్వం ఉండదు. కాకపోతే ఇక్కడ రాజకీయంగా అతను తప్పిదాలు చేస్తే ఓకే, కానీ మహిళల విషయంలో మాట్లాడటం, భార్యలను తీసుకొచ్చి మాట్లాడటం అనేది చాలా పెద్ద తప్పు. సో ఆ విధంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అతన్ని చేర్చుకోకూడదు. కానీ మనకు తెలియదు ఏం జరుగుతుందో, లెట్ us వెయిట్ అండ్ సీ. అవును, మరి పార్టీ శ్రేణులు కూడా ఒకవేళ వల్లభనేని వంశీ టీడీపీలో చేరుతున్నట్లేదో ఒకవేళ చేరే అవకాశం ఉంటే పార్టీ శ్రేణులు యాక్సెప్ట్ చేస్తారంటారా? గన్నవరంకి సంబంధించి కావచ్చు, ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒప్పుకోకపోవచ్చండి. తెలుగుదేశం శ్రేణులు అయితే ఒప్పుకోరు. వైసీపీ శ్రేణులు అయితే అంటే అతని కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాధ ఉండదు. బికాజ్ ఇతను ఎలాగా ఇప్పుడు వైసీపీలో ఉండి అతను చెడ్డ పేరే తెచ్చుకున్నాడు. మీకు గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు అతను చెడ్డ పేరు లేదు, మీరు గమనిస్తే. అప్పుడు మనిషి బాగుండేవాడు, మాట బాగుండేది. ఇప్పుడు మనిషి చూడడానికి ఇదిగా తయారయ్యాడు అంటే ఒకలాంటి అహం తలకెక్కింది, మాట మారింది. సో దానివల్ల వైసీపీ కార్యకర్తలకి అబ్జెక్షన్ ఉండకపోవచ్చు, కానీ తెలుగుదేశం కార్యకర్తలు అయితే ఒప్పుకోరు. అందులో అయితే మనకేం సందేహం లేదు. సో మరి ఈయన ఒకవేళ రాజీనామా చేస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తాడంటారు ఆయన రాజీనామాని? ఎందుకు చేయడు? ఆయనకేం పోయింది? ఇప్పుడు ఈయన ఓడిపోయాడు అనుకోండి, రాజీనామా చేస్తే ఆయనకే దిక్కులేదు కదా. ఇప్పుడు మనం చెప్తున్నది అదే. అసలు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ గెలిచినా చాలా తక్కువ మెజార్టీతో గెలవచ్చు పులివెందుల్లో. గెలిచాక ఆయన ప్రభుత్వమే లేనప్పుడు ఎవడుంటే ఏంటి, ఎవడు పోతే ఏంటి? ఆయన పరిస్థితి ఆయన అప్పుడు బేరీ చేసుకోవాలి. ఏంటి నా ఫ్యూచర్ ఏంటి, నేను జైల్లో ఉండాలా, లేకపోతే ఇక్కడ ఉంటానా, లేకపోతే లండన్ పారిపోవాలా అనేది ఆయన అప్పుడు ఆ బిజీలో ఉంటాడు. కాబట్టి ఇవన్నీ ఆయనకేం పెద్ద విషయాలు ఉండవు అప్పుడు. ఓకే. సో మరి వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళడం వెనక ఒక రాజకీయమైనటువంటి కోరిక ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే టీడీపీలో చేరడానికి అటు నుంచి నరుకొస్తున్నారు అనేటువంటి తెలుస్తుంది. మరి చూద్దామండి, ఆయన తెలుగుదేశంలో చేరతారా? ఒకవేళ చేరితే పార్టీ శ్రేణులు ఒప్పుకుంటారా తెలుగుదేశానికి సంబంధించి, అండ్ అధిష్టానం అయినా ఒప్పుకుంటుందా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.